కరీంనగర్ జిల్లా హనుమన్నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలలో ఆదివారం యూలో టెక్కీ రోబోటిక్స్ స్కిల్ దర్బార్ ప్రాజెక్టుల ప్రదర్శన అత్యంత విజయవంతంగా నిర్వహించారు. గత 2 విద్యా సంవత్సరాలుగా కంప్యూటర్ సబ్జెక్టుల్లో భాగంగా కంప్యూటర్ సైన్స్ను పాఠ్యాంశంగా చేర్చే విద్యార్థులకు రోబోటిక్స్ కోడింగ్ ప్రోగ్రాంలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్వాలిటీ కోఆర్డినేటర్ కె అశోక్ రెడ్డి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ ఫిరోజ్ ఖాన్, యూలిప్స్ రీజనల్ హెడ్ సుప్రియా, కుడాలి శ్రీనివాసు, బి సురేందర్ రెడ్డి, ప్రకాష్, పద్మజ, అలెగ్జాండర్, షోయబ్, విజయ్, సుప్రియ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయంగా నిర్వహించారు. రెండు ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా 64 ప్రాజెక్టులు యూలోకి సంబంధించినవి, 8 ప్రాజెక్టులు స్కిల్ దర్బార్కి సంబంధించినవి. ఇందులో ముఖ్యంగా యూలో, టెక్కీ, రోబోటిక్స్, మరి స్కిల్ దర్బార్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్, డిజైన్ థింకింగ్ మీద అంశాలను చేయడం జరిగింది. మొత్తం 72 ప్రాజెక్టులో 350 మంది విద్యార్థులు ప్రాజెక్టులో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని కల్పించిన యూలో టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు యూలిప్స్ టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా యూలో మరియు యూలిప్స్ సహకారంతో పాఠశాలలో టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది. స్కిల్ దర్బార్ పేరుతో యూలో టెక్ ప్రోగ్రామ్, అదేవిధంగా యూలిప్స్ వారి ప్రదర్శనలు, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ఎగ్జిబిట్ చేయగలుగుతాం. దాదాపు 320 మంది పిల్లలు 72 ప్రాజెక్ట్స్తోని ఈరోజు ఎగ్జిబిట్ చేస్తున్నాము. దీనికి సహకరించిన యూలో టెక్కీ వారికి, అదేవిధంగా యూలిప్స్ వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో థింకింగ్ అబిలిటీ, క్రియేటివిటీ, అదేవిధంగా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దీని కొరకు మేము ప్రత్యేకంగా 2 టీచర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం, మేము కంప్యూటర్ టీచర్స్ని 2ని కూడా మేము అపాయింట్ చేయడం జరిగింది. Couple of years, almost 4 years, we are giving a technology support and coding robotics to the Bluebell School. Manohar Reddy sir is the first person who trusted us in Karimnagar, and we have initiated this program. So brief about this program, what I want to tell, nowadays we see lot of engineers, MBAs and all not getting a job in future. But unfortunately what they are liking in the futuristic skill, they are artificial intelligence, robotics, everything is going. But unfortunately our Indian curriculum is such that up to 10th class though there is no technology effort and all. But Bluebells is the first school in Karimnagar who taken the initiative to train the curriculum which is a futuristic one, where students are learning